హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ సర్కార్ దేశంలోనే చరిత్రాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టింది. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కింది. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం రేషన్ కార్డుల్లో కీలక మార్పులను తీసుకువస్తోంది. ప్రభుత్వం తీసుకురానున్న ఆ కీలక మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా ఉగాది రోజున సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం శాశ్వతంగా ఉంటుందని, ఈ పథకాన్ని రద్దు చేసే సాహసం ఎవ్వరూ చేయలేరని సీఎం రేవంత్ అన్నారు. సన్నబియ్యం పంపిణీ ద్వారా రాష్ట్రంలోని పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సన్నబియ్యం పంపిణీ చరిత్రలోనే పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. అయితే ప్రభుత్వం రేషన్ కార్డుల జారీలో కీలక మార్పులు తీసుకువస్తోంది. ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డు స్థానంలో 2 రకాల రేషన్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డు కలర్ను మార్చనుంది. తెల్ల కార్డు స్థానంలో బీపీఎల్ లబ్ధిదారులకు 3 రంగులతో కూడిన రేషన్ కార్డును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీపీఎల్కు ఎగువ నుండే లబ్ధిదారులకు గులాబీ కార్డు బదులుగా ఆకుపచ్చ కలర్లో రేషన్ కార్డును మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు 2.85 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. కొత్తగా మరో 30 లక్షల మందికి రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సన్న బియ్యం పంపిణీ వల్ల రాష్ట్రంపై 2,800 కోట్ల అదనపు భారం పడనుంది. రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలి. ఈ స్థాయిలో బియ్యం కావాలంటే 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరమవుతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 84% మంది పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందించబోతోంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుదారుల కోసం ఈకేవైసీ నమోదు గడువు పౌర సరఫరాల శాఖ ఏప్రిల్ 30, 2025 వరకు పొడిగించింది. తొలుత మార్చి 31, 2025 వరకు మాత్రమే ఈ ప్రక్రియకు సమయం ఉందని అధికారులు ప్రకటించినప్పటికీ జిల్లాలో ఇంకా లక్షల మంది లబ్ధిదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. చాలామంది రేషన్ కార్డుదారుల్లో సందేహాలు, ప్రస్తుతం విద్యార్థుల పరీక్షల కారణంగా పిల్లలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఈ నిర్ణయం అనివార్యమైంది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా రేషన్ లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.